వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? సో నన్ను ఒక ఆంటీ అడిగారనమాట. ఏంటి మీరు ఏ క్లాసు అనేసి. నాకు అర్థం కాలేదు. ఏంటి ఇలా అడుగుతున్నారు అనేసి. ఏంటంటే నాకు అర్థం కాలేదు అన్న. అంటే మీరు రిచ్చా లేకపోతే మిడిల్ క్లాసా అని అడుగుతున్నానమ్మా అన్నారు. మేము మిడిల్ క్లాస్ ఆంటీ అన్నాను. అంటే అప్పర్ మిడిల్ క్లాసా, మిడిల్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా అని అడిగారనమాట. నాకు ఒక క్షణం అర్థం కాలే. ఏంటి మిడిల్ అప్పర్ లోయర్ బెర్త్ అని ఉండడానికి ఇదేమైనా ట్రైన్ లో బెర్తా అని అనుకొని ఏంటి ఇలా అడుగుతున్నారని జస్ట్ మిడిల్ క్లాస్ ఆంటీ అని అనేక ఏంటంటే అందులో అన్ని రకాల చేంజెస్ ఉంటాయా అంటే ఎందుకు ఉండవమ్మా, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటది, మిడిల్ క్లాస్ ఉంటది, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉంటది అని అన్నారనమాట. నేను ఇంటికి వచ్చాక ఆలోచిస్తూ ఉన్నాను. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్ని ఉంటాయా? మా చిన్నప్పుడు పూరు, మిడిల్ క్లాస్, రిచ్ ఈ మూడే విన్నట్టు నాకు గుర్తు. సో ఇప్పుడైతే మిడిల్ క్లాస్ లో మళ్ళీ లోయర్, అప్పర్, మిడిల్ కూడా వచ్చిందా అని ఆలోచించాను. ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ అంటే రెక్క ఆడితేనే కానీ డొక్క ఆడదు. అంటే పని చేస్తేనే కానీ పూట గడవదన్నమాట. ఈరోజు పనికి వెళ్తే కడుపు నిండా తినగలం, ఆ మాత్రం అయితే సామర్థ్యం ఉంటుంది మనకి. అది లోయర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ అంటే ఓ చిన్న ఇల్లు, మనకి కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టలు అవి పరిపూర్ణంగా ఉంటాయి. అవి మిడిల్ క్లాస్. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఆల్మోస్ట్ మేము రిచ్ అని చూపించుకునే తత్వం అన్నమాట. అంటే ఓ పెద్ద ఫ్లాట్, ఓ పెద్ద కారు, సో షాపింగ్స్ అన్ని బ్రాండెడ్ అన్నమాట. ప్రతిదీ బ్రాండెడ్. సో ఇంట్లో పనోళ్ళు, సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆస్తులు ఏమి లేకపోయినా అనుభవించడానికి మాత్రం రిచ్ గా ఉంటుందన్నమాట. సో అది అప్పర్ మిడిల్ క్లాస్. సో ఇలాంటి చేంజెస్ ఉంటే ఇలాంటి కేటగిరీసా అనేది నాకైతే అర్థమైందండి. సో ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకే. మనకేమేమి ఉండాలి మన లైఫ్ లో? బేసిక్ గా కూడు గూడు గుడ్డ, అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు. ఈ మూడు ఉంటే హ్యాపీస్. కానీ ఇవి మూడు ఉండేకొచ్చేవి వెళ్ళటానికి కారు, ఉండటానికి పెద్ద రిచ్ ఇల్లు, ఇలాంటివన్నీ మూడు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ రిమైనింగ్ కోరికలు వస్తూ ఉంటాయి. సో నేనైతే ఒక విషయం అయితే చెప్పగలనండి. ఎప్పుడు కూడా పులిని చూసుకొని నక్క వాతలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకునేటట్లయితే ఆ బాధ నక్కకి తెలుస్తుంది, పులికేమీ తెలియదు. సో అలాగే మన నిత్య జీవితంలో మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో 4 కూరలతో తింటారు, వాళ్ళ ఇంట్లో 2 నౌకర్లు ఉన్నారు, పని చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, చాలా రిచ్. వాళ్ళ మేము ఎప్పుడు అవుతామో అని కంపేర్ చేసుకొని ఇంకొద్ది మంది వాళ్ళ స్తోమత లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో పెట్టుకోకపోతే నేను చులకనవుతానని నౌకర్లను పెట్టుకోవడం, లేకపోతే పని చేయించుకోవడం, లేకపోతే వాళ్ళలా రిచ్ గా ఉండటానికి వాళ్ళు అలా బిహేవ్ చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ని కంపేర్ చేసుకోకూడదు. మనకుండే వచ్చే ఇన్కమ్ ని, మనకుండే పరిస్థితిని కూడా మనం కంపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ స్థాయికి ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎంత ఖర్చు పెట్టాలనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కానీ మన స్థాయిని మించిపోయి మనం ఖర్చు పెట్టి పులిని చూసి నక్కల వాతలు పెట్టుకునేలా చూసుకున్నాం అనుకోండి, అనవసరంగా ఊబిలోకి కూరికిపోతాం. సో ఆ ఊబిలోంచి బయటపడడం చాలా కష్టం. లేనిపోని మానసిక ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. డిప్రెషన్ లోకి అయితే వెళ్తాం. ఆస్తి లేకపోయినా ఆనందంగా బతకొచ్చంట, కానీ అప్పులు ఉంటే ఆనందంగా బతకలేరంట. సో కంటి నిండా నిద్ర పట్టాలంటే అప్పు లేకుండా ఉండాలి మనకి. సో ఎప్పుడైనా కూడా ఏమని చెప్తారు మన పెద్దవాళ్ళు? పిండి కొద్దీ రొట్టె. సో ఉన్న ఇన్కమ్ని బట్టే మన ఖర్చులు కూడా ఉండాలి. దాన్ని మించిపోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగే మనం ఉండాలని మనం కోరుకున్నాం అనుకోండి, అది అప్పర్ క్లాస్ అన్నా, మిడిల్ క్లాస్ అన్నా, లోయర్ మిడిల్ క్లాస్ అన్నా, ఏ క్లాస్ అన్నా లాస్ట్ కి ఇబ్బందులు అయిపోయే క్లాస్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా పిండి కొద్దీ రొట్టె, ఇన్కమ్ ను బట్టి ఖర్చులు, ఇలాంటివి క్యాలిక్యులేట్ చేసుకొని అప్పులు లేకుండా ఆస్తి సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు లేకుండా ఉండే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మళ్ళీ కొత్త కంటెంట్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.